ఫ్రెండ్స్, అడవి మధ్యలో ఒక పెద్ద మహల్ ఉండేది. అండ్ ఆ మహల్ కొన్ని వేల సంవత్సరాల నుండి క్లోజ్ చేసి ఉంటుంది. అండ్ అందులో చాలా ఆత్మలు ఉండేవి. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ మహల్ రహస్యాన్ని తెలుసుకోవడానికి మహల్ కి ఒక అమ్మాయి వస్తుంది. ఇంకప్పుడే ఈ అమ్మాయి కన్ను ఒక చోటు మీద పడుతుంది. అండ్ ఆ చోటుని ఈ అమ్మాయి ఫోటో తీసుకుంటుంది. ఇంకప్పుడు ఒక భయంకరమైన బొమ్మ ఈ అమ్మాయికి ఎదురుగా కనిపిస్తుంది. ఇంకా మహల్లో అంతా వింత వింతగా జరుగుతుంది. అందుకే ఈ అమ్మాయి ఆ మహల్ కాపలా మనిషి దగ్గరికి వెళ్తుంది. అండ్ ఆ వ్యక్తి ఈ అమ్మాయితో ఆ మహల్లో 3 భయంకరమైన ఆత్మలు ఉన్నాయని చెప్తాడు. నిజానికి ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది ఈ మహల్లో ఉండడానికని వస్తారు. అండ్ ఆ ఫ్యామిలీలో వీళ్ళమ్మ ఒక తాంత్రికురాలు. అండ్ ఈమె చనిపోయి ఉంటుంది. కానీ తన కొడుకు వీళ్ళమ్మ ఎప్పటికైనా తనని ధనవంతుని చేస్తుంది అని నమ్ముతూ ఉంటాడు. అందుకే ఈ వ్యక్తి శుద్ర పూజలు చేసి వాళ్ళమ్మ ఆత్మని అక్కడికి పిలుస్తాడు. ఇంకా ఈ వ్యక్తి తంత్ర మంత్రాలను చదువుతూ చివరికి వాళ్ళ అమ్మ ఆత్మని అక్కడికి పిలుస్తాడు. తన అమ్మ ఆత్మని తన శరీరంలోకి ప్రవేశపరుచుకుంటాడు. కానీ కొద్దిసేపటికి ఆ ఇంటి పని మనిషి ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ చనిపోయి ఉండడం చూస్తుంది. అది చూసి ఈమె భయపడి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అండ్ అప్పటి నుండి ఈ మహల్ అంతా శాపంగా మారిపోయి ఉంటుంది. ఇదంతా తెలిసినా కానీ ఈ అమ్మాయి మహల్ లోపలికి వెళ్తుంది. ఇంకప్పుడే ఈ అమ్మాయికి ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పలని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ అమ్మాయికి ఆ మహల్లో 2 ఆత్మలు కనిపిస్తాయని తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.